వెల్కమ్ బ్యాక్. కడప జిల్లాకు ఏమాత్రం తీసిపోని విధంగా రాజధాని అమరావతి కేంద్రంగా ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో వలసొచ్చిన వైసీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాను పూర్తిగా స్వీప్ చేశామని కూటమి నేతలు కాలరెగరేస్తున్నారు. కానీ ఎన్నికలైన వెంటనే వైసీపీ కండువా మార్చేసి రూలింగ్ పార్టీలో చేరిపోయిన సెటిల్మెంట్ బ్యాచ్ అరాచకాలు కొనసాగుతున్నాయి. అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరిపైన ఆరోపణలు చేశామో ఇప్పుడు వాళ్లే తమ ముందు రుబాబు చేస్తుంటే ఎదిరించలేక తల దించుకోవాల్సి వస్తోందని గుంటూరు జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు కుమిలిపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కాంట్రాక్టర్ డి నాగేశ్వరరావు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అంబటి హయాంలో అన్ని సెటిల్మెంట్లు డిఎన్ఆర్ కనుసన్నల్లోనే జరిగేవని టీడీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు. ముఖ్యంగా లిక్కర్ సిండికేట్ను డిఎన్ఆర్ పర్యవేక్షించేవారని తెలుస్తోంది. ఇలా అంబటికి అన్నీ తానై వ్యవహరించిన డిఎన్ఆర్ ఎన్నికలైన వెంటనే మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కోటరీలో చేరిపోయి తన దందాలు కొనసాగిస్తున్నారని టీడీపీ లీడర్స్ చెప్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెదకూరపాడు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా చేసి కోట్ల రూపాయలు గడించిన వారిలో కంచేటి సాయి అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపించేది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అండతో కొంతకాలం ఇసుక మాఫియాను నడిపిన సాయి తర్వాత టీడీపీ గూటికి చేరి ఇప్పుడు అధికార పార్టీ నేతల అండతో ఈ ఇల్లీగల్ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. రూలింగ్ పార్టీ నేతలతో కుమ్మక్కైన కారణంగా కంచేటి సాయి అక్రమాలను అడ్డుకునేవారు లేకుండా పోయారని పెదకూరపాడు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం విషయానికి వస్తే వైసీపీ తరపున గతంలో కౌన్సిలర్గా పోలూరు నరసింహారావు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీలో చేరిపోయాడు. పార్టీ మారిన వెంటనే మాచర్ల మున్సిపల్ చైర్మన్ పగ్గాలు చేపట్టడంతో నరసింహారావు స్థానిక టీడీపీ నాయకులందరినీ డామినేట్ చేయడం మొదలుపెట్టారని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం మాచర్ల టీడీపీలో పోలూరి నరసింహారావు అనుచరులు వీరంగం చేస్తూ అక్రమ దందాల్లో చాలా బిజీగా ఉన్నారని తెలుగుదేశంలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. వీరికి స్థానిక టీడీపీ నేతల సపోర్ట్ పూర్తిగా ఉండటంతో లిక్కర్ సిండికేట్లో 3 పువ్వులు 6 కాయలన్నట్టు నరసింహారావు అనుచరులకు ఆదాయం వస్తోందని టీడీపీ వర్గాల అభియోగం. కూటమి